ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం వనదుర్గాయ నమ. ఓం శ్రీ సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగృతి సతీ బలయ బ్రహ్మ హరేరాయ త్రిగుణాత్మి సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము. వీళ్ళు చిన్న వయసు నుంచి చాలా వరకు భగవంతుడంటే ఎంతో భక్తి, దేవుడు పూజ. కాబట్టి ఏ మాటైనా కానీ ఏ విధానమైనా కానీ అతి జాగ్రత్త ఎక్కువగా ఉంటారు. రేపు వాన వస్తుందంటే ఇయాలే గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు, అంటే ముందు జాగ్రత్త. మరి అలాంటి జాగ్రత్త పైన పరులు వీళ్ళకి అకస్మాత్తుగా సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. స్త్రీ నుంచి కానీ, ఒక ఫ్రెండ్స్ నుంచి కానీ, కుటుంబంలో ఉండాల్సిన వాళ్ళ నుంచి కానీ, లేదా వాళ్ళ వ్యవసాయంలో కానీ ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఇలాంటి సమస్యలతో వీళ్ళు సతమతం అయిపోతున్నారు. మరి వీళ్ళకంటూ ఒక టైం అనేది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, ధన బలము, ఆ డబ్బు బలం అనేది వీళ్ళకి పెద్దవాళ్ళు సంపాదించింది ఏమీ లేకపోయినా కూడా వీళ్ళు స్వహాశక్తిగా పోరాటం చేసి కుటుంబాన్ని ఒక స్థాయిగా తెచ్చి, కుటుంబాన్ని ఒక హై లెవెల్గా కూర్చోబెట్టేసి అభివృద్ధిగా చేయాల్సిన యోగాలు కూడా చాలా వరకే కనబడుతుంది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న ప్లాను, అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు అవి చేతికాడికి వచ్చి చేజారిపోవటం, ఎవరు నమ్ముతావో వాళ్ళ నుంచి మనకి ఎదురు దెబ్బలు తగలటం, నువ్వు ఎవరిని పూజిస్తావో ఎవరిని అభిమానిస్తావో వాళ్ళ నుంచి వీళ్ళకి లేనిపోయిన సమస్యలు ఎదురు రావటం, మరి మనసు ఒక రకంగా లేకోకుండా మానసికమైన ఒత్తిడి, అలాంటి సమస్యలతో సతమతమైపోతుంటారు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి వీళ్ళకి పుట్టినప్పటి నుంచి గిట్టినంత వరకు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి వీళ్ళకి. కాబట్టి ఆ ఇబ్బందుల్లో నుంచి వీళ్ళు ఎక్కువగా బయటపడాలి అంటే వీళ్ళు కొన్ని పూజా బలాలు, కొన్ని దైవ బలాలు కొన్ని చేసుకోవాలి. పూజా బలం అంటే మనకి ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది, మరి కుటుంబంలో అనేది మనకి కులదేవుడిని అనేది మనం ఆరాధించాలి. మీకు ముఖ్యంగా మీ కులదేవుడు, మీకు కొంత అమ్మవారులు ఉంటాయి, కొంత దేవుళ్ళు ఉంటారు, వెంకటేశ్వర స్వాములు ఉంటారు, కొంత అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తల్లి, అమ్మవారు ఎల్లమ్మ, మసమ్మ, మాయమ్మ, మారియమ్మ, ఇలాంటి అమ్మవారులు కులదేవతలు, గ్రామ దేవతలు కొన్ని ఉంటాయి. మరి అలాంటి దేవుళ్ళని మీరు మతిమరిచిన దాని వలన కొన్ని సమస్యలు మీకు ఎదురవుతుంటాయి. కాబట్టి అలాంటి సమస్యలు మీరు పడకోకుండా ఉండాలి అంటే మీ పెద్దవాళ్ళ తరపు నుంచి మీరు కొన్ని వాళ్ళ డైరెక్షన్ తీసుకొని మన కులదేవుడు ఎవరు, మనం ఎవరిని పూజించాము, ఎవరిని పూజించలేదు, అసలు విషయం ఏమిటనేది మనం తెలుసుకోవాలి. మరి భగవంతుడు ఎల్లే పూజించాలి, నువ్వు ఈయన్ని పూజించకూడదు అనేది ఉండదు. భగవంతుడు అంతా ఒకటే. కాబట్టి మీకు కులదేవుడు అనేది మీకు కొన్ని గండాలని వైదొలుగుతుంటారు. గండాలంటే కొన్ని సమస్యలు వచ్చి పడిపోతుంటాయి. అకస్మాత్తుగా అనుకోకుండా మన మీద లేనిపోయిన నిందులు కొన్ని వస్తుంటాయి, లేనిపోయిన సమస్యలు వస్తుంటాయి, పోలీసు కేసులు వస్తుంటాయి, కోర్టు సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యలు అనేది రాకోకుండా చేసేదే మన కులదేవత అనుగ్రహం. మన కులదేవత అనుగ్రహాన్ని మనం పాటించినట్టుగైతే తప్పకుండా 100% మీకు మంచి యోగం అనేది మీకు రాబోతుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పని అయినా కానీ, ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళు, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళు, తర్వాత మనకి వ్యవసాయ రంగంలో ఉండవలసిన వాళ్ళు, మరి కొత్త కార్యక్రమాలు ఇప్పుడు కొన్ని మొదలు పెట్టాల్సింది దగ్గరికి వస్తుంది. వీళ్ళు ఊహించని అదృష్ట యోగము, ఊహించని కళ ఆటోమేటిక్గా రాబోతుంది. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచే అదృష్ట యోగం పొందుతారు. కళ్యాణం చేసుకున్న స్త్రీ అయినా కానీ, లేదా ఇలా కడుపులో పుట్టిన బిడ్డ అయినా కానీ, ఏరే ఒక స్త్రీ అయినా కానీ
ఆ స్త్రీ నుంచి ఇలా జాతక యోగములు అనేది తిరుగులేని అదృష్ట యోగం రాబోతుంది. వీళ్ళు ఎక్కడో పడిపోయిన వాళ్ళు కూడా ఆ స్త్రీ ద్వారాగా పెద్ద స్థాయిలో రాబోతుంటారు. వీళ్ళు ఎప్పుడు ఊహించని అదృష్టంలోకి రాబోతారు. అంటే వీళ్ళు అనుకోరు ఫలానా టైం ఇలాగ నాకు తిరుగుతుంది, ఈ స్త్రీ వల్ల నాకు ఇలా అవుతుంది అనేది వాళ్ళు ఊహించరు. అలాంటి ఊహించని అదృష్ట యోగం అనేది వాళ్ళకి రాబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ ఉంటారు కాబట్టి కష్టే ఫలే అన్నాడు. కాబట్టి నువ్వు చేసిన కష్టానికి ప్రతిఫలం లేని దానివల్ల నువ్వు ఎంతో మానసికంగా కుమిలిపోతుంటారు. మరి ఇంత కష్టపడుతున్నాను, నేను పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు ఇంత కష్టపడుతున్నాను, నేను 30-40 వేలు సంపాదిస్తున్నాను నెలకి, మరి నాకు సాయంత్రం కల్లా ₹1 నిలబడుతులేదు, మరి నెల వరకు రాగానే ఆ అమౌంట్ ఎలాగే వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు, మరి ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహ ప్రభావాల వల్ల రావు కేతువులు ఎక్కువగా ఉన్నాయి. అంటే 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 2 గ్రహాలు ఘోషించిన దాని వలన ఏ కార్యక్రమం వీళ్ళకి సెట్ కాదు, చేతికి ఆడకు వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. కాబట్టి కొంత రుణబాధలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రుణబాధల వల్ల, ఈ రుణ కష్టాల వలన ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోదాం అనుకున్నా మనశ్శాంతి లేక మానసిక ఒత్తిడి, ఆందోళన, ఇబ్బందులు చాలా వరకు ఎదురవుతుంటాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ గ్రహదోష నిబంధనలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే కుటుంబంలో ఉండవలసిన వాళ్ళ గురించి ఒకటి, తర్వాత మరి మనకి బంధుమిత్రుల నుంచి కొంత సమస్యలు కొన్ని రాబోతున్నాయి. బంధుమిత్రుల నుంచి లేనిపోయిన సమస్యలు, అంటే మీరు ఊహించరు, వాళ్ళ నుంచి లేనిపోయిన సమస్యలు అనేది మనకి ఆటోమేటిక్గా మీ కుటుంబం మీద, మీ మీద కొన్ని పెద్ద పెద్ద సమస్యలు అనేది కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా కూడా తొందరపాటు అనేది ఉండకూడదు. ఈ సంవత్సరంలో మీకు వ్యవసాయంలో మంచి అభివృద్ధి రాబోతుంది. రాజకీయంలో కూడా కొన్ని మార్పులు, చేంజెస్ రాబోతున్నాయి. రియల్ ఎస్టేట్లో కూడా మీరు ఎన్నో రోజుల నుంచి మీరు పడవాబడ్డ భూములు కానీ, పడవాబడ్డ ఇళ్ళు కానీ ఇప్పుడు కొత్త మార్పు రాబోతుంది. అంటే మీరు ఊహించిన దానికన్నా ఇంకా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి. మరి ఈ రాజకీయంలో చేసే కార్యక్రమాలు కానీ, మరి ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని మార్పులు కూడా కొన్ని రాబోతున్నాయి. ఈ ప్రభుత్వం నుంచి కొత్త ప్రభుత్వాలు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని ఎదురుగా మీకు ఆ ఎదురొచ్చిన దానివల్ల కూడా మీకు టయాలు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి తొందరపాటు అనేది లేకోకుండా ఆలోచించి అడిగేయండి. ఓం నమః శివాయ.